నమస్కారం, వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడు మండలం ధర్మవరంలో కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాలపై ప్రతిపాడు పోలీసులు దాడి. పదుల సంఖ్యలో నకిలీ డబ్బాలు స్వాధీనం. ఈ నెల 29 భీష్మ ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లపై సమీక్షించిన పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి. విద్యాదాత మల్లాడి సత్యలింగర్ నాయకర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ ఏఎస్టీ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటర్స్ పై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం. సిబిఎంసి ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్లు జిల్లా కలెక్టర్కు వినతి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా నిర్వహిస్తున్న కల్తీ ఆయిల్ తయారీ కేంద్రంపై ప్రతిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఏ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీకి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పదుల సంఖ్యలో నకిలీ ఆయిల్ డబ్బాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడారు. ఏం జరుగుతుంది? ఏంటిది? సార్ నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రతిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాలు గురించి కానీ లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ వల కానీ ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. మీ అందరికీ తెలుస్తుంది. అందులో భాగంగా ఈ జంతు గోవులు వాటిని ఐడెంటిఫికేషన్ చేసి ఎవరు చేస్తున్న దాన్ని నిఘా పెట్టడం నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తెలుగు ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దిన 26వ తారీఖున ధర్మవరం గ్రామం చేసిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఒక పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంత అనారోగ్యానికి గురి కాబట్టి అమ్ముతున్నాడు, ఏదో వంటలు కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్టు అందరికీ తెలుస్తుంది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు లేకపోతే జంతువులు క్రూ, అది ఆవుదా గేదె లేకపోతే రకరకాల వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్నులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ వేరే ఇతర ప్రాంతాలను పంపిస్తున్నట్టుగా అక్కడ ఉన్న మెటీరియల్ చేసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు 22 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలు ఉంది, చూసారు పెద్ద గంగాలు ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇంజనీర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సీకేజ్ జరిగింది. ఇందులో ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఉద్దారి కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా చర్యలు తీసుకుంటారు. ఎంతమంది ఉంటారు సార్? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి.
దీనికి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరిస్తుంది ఈ రా మెటీరియల్ సప్లై చేసేవారు కానీ లేకపోతే దీని దగ్గర కొంటున్న వాళ్ళు కానీ లేకపోతే దీంతో కలిసి పనిచేస్తున్న వీళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టండి. సార్ లోకల్గా ఏమన్నా రెస్టారెంట్లకి కానీ ఏమన్నా కిరాణా షాపులకి కానీ వేస్తున్నట్టు ఏమన్నా సమాచారం? అంటే లోకల్గా అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదండి. కారణం ఏంటంటే లోకల్గా అయితే తొందరగా ఈయన ఇక్కడ సీక్రెట్ చేస్తున్న ఆ విషయం బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈయనేమో బయటికి పంపించడానికి ఎక్కువ మొగ్గు చూస్తున్నాడు. ప్రస్తుతం మనకు ఇన్ఫర్మేషన్ అయితే అంటే రీసెంట్ అండి, మ్యాక్సిమం మహా అయితే 2-3 months అవుతుంది. కొత్తగా వచ్చాడు. ఇంటి ఓనర్ కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పాడు తప్పించి వాస్తవాలు ఇంటి ఓనర్ కూడా చెప్పలేదు. అంటే ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థను పటిష్టపరచడం, తర్వాత పల్లె నిధులు లాంటి కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ విలేజ్ అడాప్ట్ ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ రావడంతోనే రైట్ చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఈ టిన్ ఎంతగా ఇక్కడ వేస్తున్నారు దాన్ని అవన్నీ చెప్పేసి అంటే అన్నీ వెరిఫై చేస్తాను. ఎంత రేటుకి అమ్మాయని కాదండి, మార్కెట్ రేట్ కంటే ఒక సగం రేటుకి అమ్మేస్తారు. ఏంటంటే నూనె కాదు, నూనె రేటు సగం రేటు అమ్మినా కూడా ఇంకా లాభం ఉంది. అంటే ప్రజలకి ఈ సందర్భంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే సపోజ్ వెరిఫై చేసుకోవాలి. ఒక హోటల్లో మనం ఒక భోజనం చేస్తున్నాం లేకపోతే ఒక బిర్యానీ ప్యాక్ కొంటుంటే మనం వెరిఫై చేసుకోవాలి. వీళ్ళు స్వచ్ఛంగా వాడే అవకాశం ఉందా లేదండి. 100 రూపాయలకి బిర్యానీ ఇస్తున్నాడని చెప్పి అనుకుంటే 100 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యితోనే ఎవడు తయారు చేయలేదు, తయారు చేసేవాడు. కాబట్టి అలాంటి వాడు జరిగే అవకాశం. 100 రూపాయలకి ఇవ్వడం తప్పని నేను అంటున్నాను. వెరిఫై చేసుకునే దానికి కస్టమర్ ఈరోజు మనకి సొసైటీలో క్యాన్సర్ కానీ లేకపోతే ఇతర జబ్బులు రకరకాలు పెరిగిపోతున్నాయంటే ఈ కల్తీ వల్ల ప్రధాన కారణం అని చెప్పేసి అవకాశం. ఈ నెల 29వ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపైన గల ప్రకాష్ సదన్ హాల్ నందు నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులు విభాగాల వారీగా సలహాలు, సూచనలు అందించారు. ప్రధానంగా స్వామివారిని దర్శించుకునే క్యూ లైన్లు, అన్నదాన విభాగం ద్వారా అందించే పులిహోర, దద్దోజనం ప్రసాదం పంపిణీ వంటి వాటిపై చర్చలు నిర్వహించారు. కొండపైకి, కొండ దిగువకు వెళ్లే ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని భద్రతా విభాగం సిబ్బందిని ఆదేశించారు. దర్శన క్యూ లైన్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తం చేయాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తూర్పు, పడమర గోపురాల వద్ద మెడికల్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. వ్రత మండపాల వద్ద భక్తులు క్యూ లైన్లో కిక్కిరిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసర ప్రాంతాలలోనూ సత్రం గదుల వద్ద పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న కళ్యాణ మండపం కార్తీక మాసంలో కూడా అలా చేశాడు. పెద్ద కళ్యాణం వ్రతాలకి రండి, చిన్న కళ్యాణం కళ్యాణానికి సరిపోతుంది. చూడండి అంటే మీరు ముందు రోజు డిసైడ్ చేసుకోండి. అప్పటికప్పుడు మళ్ళీ హాలు ఇవ్వాలని కనిపించేయచ్చు. మనం ఉదయం 7 గంటలకి ఆలయంలో, ప్రధాన ఆలయంలో పంచహారులు, నీరాజన మంత్ర పుష్పములు జరుగుతాయి. 7:30 మళ్ళీ కాక 7 నిమిషాల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్బార మండపంలో టిక్కెట్ పొందినటువంటి భక్తులకి అష్టోత్తర శతనామార్చనలు, పూజలు నిర్వహించబడతాయి. ఉదయం 9 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంటలకి అదే టైంలో తీర్థపడింది. తెల్లవారుజామున 1:30కి గోపు సేవ కార్యక్రమం. తెల్లవారు 2 గంటలకి సర్వదర్శనములు ప్రారంభం. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశి తర్వాత వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈవో గారు, తర్వాత చైర్మన్ గారు అంతా కలిసి అన్ని ప్రిపేర్డ్నెస్ అనేది రివ్యూ చేసుకోవడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లు ప్రిపేర్డ్గా ఉన్నాము. అంటే కిందటి సంవత్సరమే ఇక్కడ 65,000 పైబడి భక్తులు దర్శించుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. సో ఏ ఇబ్బంది లేకుండా భక్తులు వ్రతాలు, దర్శనాలు చేసుకుని వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం జరుగుతుంది. ఎంఎస్ఎన్ చార్టీస్ డిగ్రీ కళాశాలలో ఉన్న ఖాళీ స్థానంలో మహాదాత మల్లెడి సత్యలింగర్ నాయకర్ పేరుతోనే స్టేడియం నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లెడి సత్యలింగ నాయకర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎంఎస్ఎన్ చార్టీస్లో క్రికెట్ ఛాంపియన్షిప్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
భావితరాల నిరుపేదల విద్యార్థులకు విద్యాభ్యాసన కోసం కష్టించి గడించిన యావదాస్తిని విద్యాలయాలకు ధారాదత్తం చేసిన విద్యా ప్రదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని కొనియాడారు. నిరక్షరాస్యులైన నాయకర్ విద్య ప్రాధాన్యతను గుర్తించి విద్యతోనే సమాజంలో ఉన్న అసమానతలు తొలగుతాయని భావించిన గొప్ప అభ్యుదయవాది నాయకర్ అని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఉన్న మైదానాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రహారీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగిందని, త్వరలోనే ప్రహారీ గోడ నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చార్టీస్ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్, అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు, ప్రిన్సిపల్ విజయ్ కుమారి, హెడ్ మాస్టర్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ బోర్డు మెంబర్లు నురుకుర్తి సత్యసాయి, ముగ్గు చిన్ని, పి దుర్గాప్రసాద్, ప్రకాష్, లక్ష్మీ ప్రసన్న, భవానీ, ఓలేటి దుర్గా, త్రిలోచన, సూర్యభగవాన్, సూపరింటెండెంట్ సోమరాజు, కేసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రహరీ కూడా మీరు నిర్మించాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రారంభిస్తారు సార్ మన కొడవ మన ఎమ్మెల్యే గారు. చేస్తాను మన యొక్క క్రీడా పోటీకి ఆహ్వానం తెలియజేశారు. గట్టిగా పెట్టడం జరిగింది. విద్యార్థులు ఇక్కడి నుంచి నూట 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనకు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలి, ఆయన ఆత్మశాంతి కలగాలి. ఆయన ఎక్కడున్నప్పుడు కూడా ఈరోజు ఎంతోమంది కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసిన వ్యక్తి ఈ రోజున ఆయన్ని పుట్టినరోజు వర్ధంతి రోజు కూడా గుర్తు చేసుకుంటూ అందరూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటారు. అలాగే ఈ రోజున మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున కూడా కోరుతున్నాం మన ఆత్మశాంతి కలగాలని. భగవంతుడు ఏదైతే ఆయన గొప్ప ఆశయాలతో ఈరోజు మనకి ఈ డిగ్రీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ అక్కడ మన ఏడీబీ రోడ్లో ఉన్నటువంటి పీజీ కాలేజ్ కానీ ఇలాంటివన్నీ నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి. ఆయనకి ఆత్మశాంతి కలగడం కాదు, ఆయన ఆశయాలన్నీ ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలు ఇప్పుడు 111 సంవత్సరాలు అయింది మన మధ్య లేకపోయినప్పుడు కూడా. ఈ సమాజం ఉన్నంతకాలం ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. సమాజం ఉన్నంతకాలం 111 సంవత్సరాలు సమాజం ఉన్నంతకాలం గుర్తు చేస్తారు. అంత గొప్ప వ్యక్తి. మనం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఆయన పేరు మీద ఈరోజు ఆటల పోటీలు పెట్టి పిల్లలకి ప్రైజులు ఇవ్వడం, అదేవిధంగా కాకుండా మళ్ళీ విద్యారంగంలో ఏదైతే మార్పు వస్తాం మార్పుకు అనుగుణంగా ముందుకెళ్ళడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంటాం. ఈ రోజున మరి సత్యలింగ నాయకర్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే ఆటల పోటీలు పెట్టారో వాళ్ళందరూ కూడా మంచి విజయాలు సాధించాలని, అదేవిధంగా ఓడిపోయిన వారు బాధపడక్కర్లేదు, ఓడిపోయిన వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గొప్ప వ్యక్తి కింద లెక్కని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓడిపోయిన ఎవరు కూడా ఫీల్ అవుతున్నారు, పోటీలో పాల్గొనడమే విజయం సాధించినట్టు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వర్తించారో మన చైర్మన్ గారు నాయకుడి గారు వచ్చిన తర్వాత కూడా పాపం దీన్ని బాగా డెవలప్ చేయాలని పత్రం పెడుతున్నారు. ఆ విధంగానే నా దృష్టి కూడా విషయాలు పెడుతున్నారు, అన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. వాళ్ళే ఈ గ్రౌండ్ అంతా కూడా బాగా చేయాలండి అని కోరారు. కోరిన ప్రకారంగా ఈరోజు గ్రౌండ్ అంతా అనుకున్నట్టుగా చేస్తున్నాం కూడా.
అదే కాకుండా ప్రహరీ గోడ కూడా నియమించాలని చెప్పారు. ఎంత పెద్ద సంస్థ ఉంది, ఇన్ని ఎకరాల భూమి ఉంది, డబ్బులు లేవు. సరే సంస్థే కట్టుకోవాలి అసలు చెప్పాలంటే, లేవని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ ప్రహరీ గోడ కూడా ప్రభుత్వాన్ని కోరాను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టడం జరిగింది. తొందరలో ప్రహరీ గోడ కూడా నియమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజున ఏదైతే ఈరోజు హై స్కూల్ కానీ, ఈరోజు మన డిగ్రీ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలు చాలామంది ఇక్కడ ఆడుకున్న వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో జాబులు వచ్చినాయి. చాలామంది చదువుకున్న వాళ్ళకి, ఆడిన వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటా జాబులు వచ్చినాయి. దాని దృష్టిలో పెట్టుకున్న మారుతున్న విధానం బట్టి చాలామందికి గ్రౌండ్ సరిపోదు, ఇంకా పెద్ద గ్రౌండ్ కావాలి అని చెప్పి మనకి ఏదైతే డిగ్రీ కాలేజ్ పక్కన కొంత ల్యాండ్ ఉందో మన ఎంఎస్ఎం చౌట్కి సంబంధించి స్టేడియం కట్టాలని చెప్పారు. నాయకుడి గారి పేరు మీద, సత్యలింగ నాయకుడి గారి పేరు స్టేడియం కట్టుకుంటే ఆ రోజు నేను 2014లో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్టేడియం శాంక్షన్ తెచ్చాను, శంకుస్థాపన చేస్తాను. కానీ అది ప్రారంభించే లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, మళ్ళీ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ల్యాబ్స్ అయిపోయినాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అందరూ కోరారు అక్కడ స్టేడియం కట్టాలండి, పిల్లలందరూ బాగా ఆడుతున్నారు అని చెప్పి ఇండోర్ స్టేడియము అండ్ స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటివన్నీ పెట్టాలని చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టాను. దేవుడి దయ వల్ల ఆ నాయకుడి గారు ఆశిస్తుంతో ఆ స్టేడియం కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ స్టేడియం కూడా వస్తే ఈ ప్రాంత పిల్లలందరూ కూడా బాగా ఆడుకోవడానికి, మన ఇక్కడే కాదు, తోరంగి, ఈ పక్కన డ్రైవర్ కాలనీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి పెద్ద స్టేడియం వస్తుంది మనకి. కాకినాడలో ఏఎస్టీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఉమెన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటర్స్పై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న వ్యవస్థ ఆధునిక టెక్ వ్యవస్థ అని పేర్కొన్నారు. అత్యంత కష్టమైన సమస్యలను ఊహకు అందనంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న సరికొత్త పరిజ్ఞానం క్వాంటమ్ కంప్యూటర్స్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో తక్కువ ధరకే భూమి ఇచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సిద్ధాంతాలు, లక్షణాలతో తయారు చేసిన సరికొత్త టెక్నాలజీనే క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నారు. ప్రిన్సిపల్ అనంతలక్ష్మి, ఫిజిక్స్ హెడ్ సూర్యనారాయణ దేవర మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటర్లో 2 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సువర్చల, కంప్యూటర్స్ హెడ్ ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరి, కంపెనీ ప్రతినిధులు జాన్, ఎల్లా తదితరులు పాల్గొన్నారు. We will inject enough knowledge in your minds as well as for the faculties who attended this workshop from different institutions and stuff. I hope that we do inject some knowledge in your minds as well, so that you guys can go ahead and teach your students in this realm or something, so that they will contribute something to the quantum ecosystem which is being established in the Amravati Quantum Valley as well as the world, as well as the future world. And as Devas already mentioned, quantum computing is a very important thing which you need to focus at this point of time. So na things మొత్తం కూడా things faster flow ఉంటాయి. So first physics, next mathematics and then programming లో ఉంటాయి. So I think you will enjoy my session. So నా session తర్వాత so whatever next session are going to be happen like algorithm, so it will be very helpful. So without basics you will not get any programming or any research side. So first you are very thoroughly in basics, you will be understand or you will be focus on your thing. So please focus and జాన్ ఎల్లా గారు, అదేవిధంగా రామరెడ్డి గారు, టీచర్స్ వారికి మీ అందరూ కూడా ముందుగా నవ్వుతూ నమస్కారం చేసుకుంటున్నా. చాలా సంతోషం ఈ రోజున. అదేవిధంగా మన కాలేజీలో మన పిల్లలకి ఈ అవగాహన పెట్టుకుంటే ఈ కార్యక్రమానికి మరి మన జిల్లాలో కొన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. సింగరెడ్డి, ఈరోజు పిఠాపురం నుంచి, ఏజెన్సీ నుంచి, మూడుపురం, నుంచి జగన్పేట నుంచి, ఆదిత్య కాలేజీ చాలా సంతోషానికి సందర్భాలు తెలియజేస్తున్నాను.
ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ రోజున. దానివల్ల ఈరోజు మన జిల్లాలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం భావిస్తున్నటువంటి కార్యక్రమం. చాలా ఆనందమైన కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు చూపుతో చేస్తారు ఈ కార్యక్రమాన్ని, ముందు చూపుతో చేస్తారని భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన కానీ మిమ్మల్ని అందరూ కూడా మా తరఫున కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఎందుకంటే అభినందనలోకి వస్తుంది మీదే అడ్వాన్స్ ముందు చూపుతో మన పిల్లలకి మనం ఈ ధైర్యం ఇప్పించాలని ఈ కార్యక్రమం తీసుకోవాలి. చాలా సంతోషం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైతే ప్రిన్సిపల్ కూడా చెప్పారు ఏదైతే క్వాంటమ్ వ్యాల్యూ ఉందో దానిపై ఈరోజు మన ప్రభుత్వం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఇప్పటికే ఏర్పాటు చేసుకొస్తున్నారు. అదేవిధంగా మన పిల్లలందరూ కూడా గతాన్ని గుర్చేయాలి. గతంలో కూడా 99లో మీరు సంస్థలు ఉన్నాను, ఎమ్మెల్యే ఉన్నాను. అప్పుడు కంప్యూటర్ కొత్తగా వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు చదువుకోవాలని ఆలోచించినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది మన హైదరాబాద్లో మనం హైటెక్ సిటీ కట్టాలి, మన పిల్లలు చదువుకున్న పిల్లలకి మనకే ఇక్కడ ఉద్యోగాలు కావాలి ప్రయత్నం చేస్తారు. ఆలోచన మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు మన ఊళ్ళో కాలేజీలు కూడా ఇంజనీరింగ్ చాలా తక్కువ, మనకి చాలా తక్కువ. మన పిల్లలందరూ మెడ్రాస్, చెన్నై, బెంగళూరు వేరే రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువుతారు. ఇక్కడ కాలేజీ తక్కువ రాదు. అంటే మన పిల్లలందరూ వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలని చెప్పి మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజీ అత్యధికంగా తీసుకొచ్చి చదవడానికి సంబంధం చేస్తున్నారు. ఆ కాలేజీని ఏర్పాటు చేయకుంటే మన పిల్లలకి చదువుతున్నారు. అందరికీ నమస్కారం. స్థానిక జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు రేపు 2 రోజులు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నిక్స్ మీద వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వారు ఈ 2 డే వర్క్షాప్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్ యొక్క ఇనాగ్రల్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే కొండబాబు గారు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ను ప్రతిబింబచేస్తూ మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ను మరియు డిపార్ట్మెంట్స్ను అభినందించారు. క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్తగా మన దేశంలో వస్తున్న టెక్నాలజీ. కూటమి ప్రభుత్వం దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంలో దీని యొక్క పాత్ర చాలా ఉందని గ్రహించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. 1 సంవత్సరంలో చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి కాబట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నిక్స్లో ట్రైనింగ్ ఇమ్మని కోరడంతో మా కళాశాల ప్రిన్సిపల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 2 డే వర్క్షాప్ను నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి విద్యార్థినులు మరియు లెక్చరర్స్ దీనికి అటెండ్ అయ్యి వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకొని స్టూడెంట్స్కు దీనిలో అవగాహన కలిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని తెలియజేయడంలో సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్థానిక అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మన ప్రిన్సిపల్ అనంతలక్ష్మి గారి సహకారంతో మేము ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్స్ మీద ఒక వర్క్షాప్ స్టార్ట్ చేశామండి. ఇది 2 days ఉంటుంది. ఈరోజు రేపు 27th and 28th January. సో ద టైటిల్ వచ్చేసి దీనికి ఏంటంటే డీకోడింగ్ ద క్వాంటమ్ కంప్యూటర్ ఫ్రమ్ సూపర్ పొజిషన్ టు సుప్రిమసీ ఎ జర్నీ ఫ్రమ్ బేసిక్స్ టు బ్రేక్ త్రూస్ అని దాన్ని డిజైన్ చేసామండి. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఈరోజు మనం క్వాంటమ్ కంప్యూటర్స్ మీద అటు రాష్ట్రంలోని అదేవిధంగా కేంద్రంలో కూడా ఎక్కువగా దీని మీద పొలిటికల్గా కూడా చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిని అందిపుచ్చుకునేటట్టుగా మా పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్
అవి ఎలా నేర్చుకోవాలనే విషయాలన్నింటినీ కూడా ఈ 2 రోజులు జరిగేటటువంటి ఆల్ 6 టెక్నికల్ సెషన్స్లో మొత్తము బేసిక్స్ నుంచి రీసెంట్గా జరిగినటువంటి బ్రేక్ త్రూస్, కొత్త ఆవిష్కరణల వరకు కూడా మొత్తం కవర్ చేసేటట్టుగా వచ్చినటువంటి పార్టిసిపెంట్స్, అదేవిధంగా మా కాలేజీలో విద్యార్థులకు కూడా ఈ నాలెడ్జ్ అంతా కూడా అందింపజేసి వాళ్ళని క్వాంటమ్ కంప్యూటర్ రంగంలో ఒక మంచి స్థానంలోకి వాళ్ళు వెళ్ళేటట్టుగా ప్రయత్నించాలని మేము దీన్ని ప్రారంభించామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ CBCNC ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిటీ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు అవనిగడ్డ నుండి సోంపేట వరకు గల బాప్టిస్ట్ సంఘ ప్రతినిధులతో కలిసి కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణం వద్ద మౌన ప్రదర్శన చేసి అనంతరం జిల్లా కలెక్టర్కు క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన CBCNC ఆస్తులను పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వినోద్ కుమార్, డి వరప్రసాద్, రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్, రెవరెండ్ జోసెఫ్ బెన్నీ, క్రేగ్ బాప్టిస్ట్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాపరులు, సంఘ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం మీరు అట్లేండి అట్లేమ్మా తమ్ముడు అట్లేగమ్మా తమ్ముడు ఇలాగే నేరన్నా పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ద క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా CBCNC ఆస్తుల పరిరక్షణ కొరకు కలెక్టర్ గారికి ఒక ప్రత్యేకమైన మెమోరాండం ఇవ్వడం కొరకు మరి అది సీఎం గారి వరకు చేరి
సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ జరగాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సైలెంట్ మార్చ్ని మేము ప్రారంభించడం జరిగింది. 1874వ సంవత్సరంలో కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ వారు ఈ కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు మార్చి 12వ తారీఖున ఈ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని వారు మొట్టమొదట స్థాపించడం జరిగింది. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సంఘము 13 జిల్లాల్లో అనగా శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి ఈ 13 జిల్లాలకు తల్లి సంఘంగా ఈ సంఘం ఉండటం దేవుడి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత. కాబట్టి మరి మిషనరీస్ ఎంతో త్యాగంతో మరి వారు సమర్పణతో మంచి ఆస్తులను ఇక్కడ సంపాదించి ప్రజలందరికీ కూడా మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలను అలానే వైద్యశాలను సంఘాలను వేదాంత కళాశాలను వారు స్థాపించడం జరిగింది. అయితే వారు తిరిగి వెళ్తూ స్థానిక మా భారతీయ క్రైస్తవ్యానికి వారు అప్పగించి వారు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల చాలా ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్ముతూ అక్రమంగా లీజులకి ఇస్తూ చాలా అక్రమాలు జరిగిస్తున్నారు. వీటన్నింటినీ ఖండిస్తూ మరి తిరిగి మిషనరీస్ ఏ ఉద్దేశంతో అయితే వీటిని స్థాపించారో ప్రజలందరికీ మేలు కలగాలనేటువంటి ఉద్దేశంతో ద క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ప్రస్తుత కార్యవర్గము సంఘము స్థానికమైనటువంటి సంఘాలతో కలుపుకొని సిబిసిఎన్సి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కలిసి సంఘటితంగా మరి ఈ కార్యక్రమానికి మేము నాంది పలికాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఊరక నిలిచుండినలా నేను కార్యాన్ని చేస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మేము సైలెంట్గా చాలా మౌనంగానే మా యొక్క ఈ నిరసనను తెలియచేస్తూ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో జోక్యం చేసుకుని సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరి చేతుల్లో అయితే ఇవి అన్యాక్రాంతంగా ఉన్నావో వారందరినీ కూడా వెళ్ళగొట్టి తిరిగి ఈ ఆస్తులను మాకు అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైలెంట్ మార్చ్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సహకరించినటువంటి స్థానిక సంఘాలకు మీడియా మిత్రులకు అదే రీతిగా స్థానిక సంఘానికి బ్యాప్టిస్ట్ సంఘాలన్నింటికి ఆయా సంఘాల ప్రతినిధులకు పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ కౌన్సిల్ అన్నీ కూడా మరి మాకు సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది అవనగడ్డ నుండి సోంపేటకు ఉన్న యొక్క సంఘములన్నిటికీ ఇది తల్లి సంఘమై ఉన్నది. మరి మొట్టమొదటిగా 1874లో ఈ యొక్క ఆలయమును ఈ యొక్క సంఘము స్థాపించబడింది. ఆనాటి నుండి ఈ యొక్క సిబిసిఎన్సి యొక్క కన్వెన్షన్ ఈ యొక్క వీటి యొక్క సంస్థ ద్వారా అనేక విద్యాలయాలు అలాగే వైద్యాంత కళాశాలలు అలాగే హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి. మరి అవి ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తే అది అన్యాక్రాంతమైంది. మరి అన్యాక్రాంతమైన స్థలాలను తిరిగి మనం పొందుకోవడానికి క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ తల్లి సంఘము మొట్టమొదటి అడుగు వేస్తుంది. మరి ఈ యొక్క అడుగును మీరందరూ కూడా దానిని స్వాగతించి మా అందరికి కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే ఈ యొక్క మేము చేసిన ప్రయత్నం ఏంటంటే క్రేగ్ మన యొక్క సీఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వాలని ఆశపడుతున్నాము. కనుక ఈ యొక్క శాంతి యొక్క ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు వందనములు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దినం 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ముందుకు వచ్చి మిషనరీ ఆస్తులన్నిటినీ కూడా సంరక్షించాలి, కాపాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అక్రమంగా వాళ్ళ అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఈ స్థలాలన్నీ కూడా వారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ వీటి విషయంలో తల్లి సంఘంగా మీరు ముందుకు వచ్చి మరి వీటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షంగా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా సహకారాన్ని పూర్తిగా అందిస్తూ
మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తీసుకువెళ్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం మళ్ళీ తిరిగి మాకు అప్పగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ ద్వారా అందించే ఉత్తమ ఉద్యోగి అవార్డును పొందిన నీటిపారుదల శాఖ పిఠాపురం సబ్ డివిజన్ డిఈ సంతోష్ కుమార్కు ఏఈ భవానీను గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకిత భావం, నిబద్ధతకు లభించిన ఈ గౌరవం ఎంతో గర్వకారణమని, వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వారికి పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున, గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాజులూరు డీసీ లకాని కృష్ణ చైతన్య, కూళ్ల డీసీ యనమల గోపాలకృష్ణ, కాకినాడ డీసీ కొప్పిరెడ్డి వీరాస్వామి, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, ఇసుకపల్లి నీటి సంఘం అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, చిత్రాడ నీటి సంఘం అధ్యక్షులు బసవ సత్యబాబు, కొత్తపల్లి నీటి సంఘం అధ్యక్షులు తలది త్రిమూర్తులు, కాజులూరు మండలం గొల్లపాలెం నీటి సంఘం అధ్యక్షులు సలాది శ్రీనివాసరావు, గొల్లప్రోలు నీటి సంఘం అధ్యక్షులు దువ్వా కొండలరావు, పండూరు నీటి సంఘం అధ్యక్షులు నాగిశెట్టి అమిరాజు, కొమరగిరి నీటి సంఘం ఉపాధ్యక్షులు తోట ప్రసాద్, రమణక్కపేట నీటి సంఘం ఉపాధ్యక్షులు మురాలశెట్టి సత్యబాబు, ఎండపల్లి జనసేన ప్రెసిడెంట్ గుండ్రా కిషోర్, గోరస జనసేన నాయకులు గంధం నాగేంద్ర, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన చైర్మన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇక మీద నేను చేయబోయే వర్క్ కూడా ఇంకా నాకు ప్రెషర్ పెరుగుతుంది. అవార్డు తీసుకున్నారు జేఈ గారు, ఇంకా బాగా చేయాలి అని అనుకుంటున్నాను. రేపొద్దున మన ఓఎండ్ఎం వర్క్స్ కానీ ఏ వర్క్స్ వచ్చినా నేను మీకు రెస్పాండ్ అవుతూ చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైము కాబట్టి నాకు మాట్లాడడం పెద్దగా రాదు. సో దట్ నెక్స్ట్ టైం అవార్డు వచ్చేలాగా ఇంకా బాగా వర్క్ చేయాలి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. గారికి, కాకినాడ డీసీ ఏలస్వామి గారికి, కోళ్ళ డీసీ గోపాలకృష్ణ గారికి, డిఈ సంతోష్ కుమార్ గారికి, జేఈ భవానీ గారికి, నీటి సంఘం అధ్యక్షులకి, రైతులకి, సిబ్బంది, ప్రతి వాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు కృష్ణ చైతన్య అండి, కాలేజ్ డీసీని నేను. ముఖ్యంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన చైర్మన్ గారు సునీల్ కుమార్ గారికి అభినందన తెలియజేస్తూ, అంటే ఆయన ఎప్పుడు కూడా ముందు ఉంటారండి చెప్పాలంటే. అంటే ఒక మంచి చేయడంలో కానీ ఎంకరేజ్ చేయడంలో కానీ ముందు ఉంటారు ఆయన. ఈరోజు డిఈ గారిని కానీ జేఈ గారిని కానీ అభినందించడంలో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది ఏంటంటే ఒక మాకు ప్రోత్సాహంగా, వాళ్ళిద్దరికీ కూడా మంచి ప్రోత్సాహం చేయడం. ఎందుకంటే రైతులకి నీరు సక్రమంగా ఇవ్వడంలో కానీ వాళ్ళు ముందుండి చేశారు. దానికి గాను మనకి నిన్న అవార్డు తీసుకున్నారు మనకి కలెక్టర్ గారి చేతుల మీద. కానీ ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మేము చూస్తున్నాం, గత సంవత్సరం నుంచి మాకు సంవత్సరం పైన అయింది మాకు పదవి వచ్చి మనందరికీ కూడా. ఈ సంవత్సరం జర్నీలో అంటే ఇంతకుముందు ఎలా ఉందో తెలియదు కానీ మాకు ఒక అద్భుతమైన చైర్మన్ గారు, అంటే మాకు జట్టు కెప్టెన్ మంచి కెప్టెన్ నిర్ణయించారు మాకు అందరికీ కూడా. మనందరినీ దగ్గర నడిపించడం కానీ చేయడంలో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా ముందు తీసుకెళ్ళి, అంటే ముఖ్యంగా రైతులకి. ఎందుకంటే అన్నదాత మనకేంటంటే జై జవాన్ జై కిసాన్ అంటాం, అది మాటల వరకే కాకుండా చేతల్లో కూడా ఏంటి మనం అనుకుంటుంటే వాళ్ళు చేతలు ఎప్పుడు చూపించాలి, రైతులకు ఏ విధంగా పని చేయాలి అని దాంట్లో ఒక మనకి సరైన మార్గదర్శి ఆయన వచ్చారు చైర్మన్గా మనకి సునీల్ కుమార్ గారు. ఆయన ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాం. అదే ఇంకా ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకి మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అన్నది ఎంతో సంతోషదాయకం. దానికి మీరందరూ కూడా ఈ విధంగా రెస్పాండ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం నన్ను మిమ్మల్ని మీలో ఒకటిగా అనుకుంటున్నారని తెలుస్తున్నానండి. అందుగురించే మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, దానికి మన చైర్మన్ గారు కూడా ముందు నడిపిస్తున్నారని తెలుస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను నిజంగా చెప్పాలనుకుంటే మామూలుగా ముందు నుంచి కూడా నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే టైంకే మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ ట్రైనింగ్ ఇచ్చే టైంలో కూడా ఏదన్నా ఒక స్లోగన్ ఒకటి మీరు తయారు చేసి ఒక బ్యానర్ కింద పెట్టండి అంటే అందరూ డిఫరెంట్గా పెట్టారు. కాకపోతే నాకు అప్పటి నుంచి కూడా హెల్ప్ రైట్స్ టు హెల్ప్ అవర్ సెల్ఫ్స్ అన్నది నాకు ఇప్పుడు కూడా నా వాట్సాప్ స్లోగన్గా ఉంటుంది. రైతులకు సాయం చేయండి, దాని ద్వారా మనం సాయం పొందుతాం అనేటువంటిది నా స్లోగన్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరందరూ కష్టపడి రైతులందరూ పండించుకుంటేనే కదా మనందరం కూడా తినేది. రైతులు అన్నది భారతదేశానికి వెన్నుముకలు అంటారు.
దాన్ని నిలబెట్టాలి, వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా నా యొక్క సంకల్పం. దానికి ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య కారణం ఇప్పుడు మాకు మీరందరూ కూడా సహకారం చేశారు. మా యొక్క స్టాఫ్, మా జేఈలే కాదు, మా వర్క్ ఇన్స్పెక్టర్లు, మా అదేవిధంగా ఐజీలు, లస్కర్లు ఎంతో కష్టపడి డే అండ్ నైట్ కూడా ఎక్కడ కూడా ఏ స్లాగ్నెస్ ఇవ్వకుండా వాళ్ళు వర్షంలో కానీ ఎండల్లో కానీ అన్ని విధాలుగా రాత్రులు పగలు ఏ టైంలో అయినా సరే ఏ పని ఉన్నా కానీ చేసి అలా చేయబట్టే మాకు ఈ గుర్తింపు వచ్చింది. అది మీ నీటి సంఘాలు కూడా మాకు ఏ విషయంలో అయినా సరే మాకు తొందరగా రెస్పాండ్ అవ్వడం, అదేవిధంగా వర్క్ చేయించడం కానీ ఏదైనా సరే ఇంత ముందులో వాళ్ళ కాకుండా మీరు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి మీరు అందుబాటులో ఉండి అన్నీ కూడా మాకు సహకరించారు కాబట్టి మేము ఈ యొక్క అవార్డు తీసుకోవడానికి అర్హత పొందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది కొంతమంది ఎంప్లాయీస్ని, అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళకి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారి చేతుల మీదుగా. ఆ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక తగిన గుర్తింపు లభించిందిగా ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అది వాళ్ళకి గర్వకారణం, మనందరికీ కూడా గర్వకారణం. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుని డిఈ గారిని, జేఈ గారిని గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన మన కాకినాడ డీసీ కొప్పిరెడ్డి వీరస్వామి గారికి, అలాగే కోళ్ళ డీసీ, ఈయన రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తారు, కోళ్ళకు సంబంధించిన డీసీ ఈయన వెనుమల గోపాలకృష్ణ గారు, అలాగే ఆయన రామచంద్రపురంకి సంబంధించిన డీసీ కాజులూరు మండలం లాకాని కృష్ణ చైతన్య గారు, అలాగే ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు, మన రామనక్కపేట నుంచి ఉన్నారు, ఇసుకపల్లి నుంచి, కొత్తపల్లి, అలాగే శీలపాక కదండి, గొల్లపాలెం నుంచి ఉన్నారు, అలాగే మన చిత్రాడి సత్యబాబు గారు ఉన్నారు, కొండవరం నుంచి, పండూరు నుంచి, ఇలా నీటి సంఘం అధ్యక్షులు మన గొల్లప్రోలు నుంచి ఈయన కూడా ఉన్నారు, నీటి సంఘం అధ్యక్షులు ఆయన వైస్ డీసీ కూడా. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం, సిబ్బంది అలాగే లస్కర్లు వీళ్ళందరికీ హాజరైన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నిజంగా ఒక అవార్డు అందుకోవడం అనేది వాళ్ళ సర్వీస్లో వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. నేను డిఈ గారిని కానీ, మన జేఈ భవానీ మేడం కానీ దగ్గరుండి నేను చూశాను. ఈ మధ్యకాలంలో మనకు వరదలు వచ్చిన సమయంలో, వర్షంలో కూడా తిరిగి మీరందరూ సహకారంతో పనులు చేయించాము. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓఎన్ఎం వర్క్లు, డీసిల్టింగ్ వర్క్లు సంబంధించి 4 కోట్ల రూపాయలతో మనం వర్కులు చేయడం జరిగింది. వర్కులన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు మానిటర్ చేయడం, ప్రతిరోజు కూడా ఫీల్డ్కి వచ్చి లస్కర్ని, సిబ్బందిని ఫాలోఅప్ చేసుకుంటూ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీలో మల్లాడి వీరబాబు ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ ఎంవీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో గాడిమొగ పంచాయతీ సంబంధించి 10 టీంలు పాల్గొనగా విజేతగా చిన్నవలసల గ్రామం నుండి వచ్చిన జట్టు నిలిచింది. ఈ పోటీలలో విజేతలకు ముఖ్య అతిథి కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీ గుత్తుల మల్లేశ్వరరావు, పీఈటీ గీసాల గురుశంకర్ తదితరులు పాల్గొన్నారు. సుస్వాగతం.
ఇదే పేపర్లో వస్తుంది. గట్టిగా బాగు చేయండి. ఈ సెకండ్ వచ్చి మన ఎంటీ రాజు గారు చంటి అందజేస్తున్నారు. సెకండ్ ప్లేస్ లక్ష్మీపతిపురము, ఫస్ట్ ప్లేస్ చిన్నవాసరావు. ఎవ్రీ ఇయర్ మొదలు పంచాయతీలో మొదలుగా పెట్టి దాని తర్వాత జిల్లా స్థాయి. ఇప్పుడు ఎస్ఐ గారు మిగిలిన వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా నా నమస్కారాలు. ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంతటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యువతలో ఆ చెడు మార్గం వైపు వెళ్లకుండా ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వీరబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా యువతలందరం కూడా పోగు చేసి ఒక సంవత్సరానికి వస్తున్నాడు కాకుండా రెగ్యులర్ గా వాళ్ళకి క్రీడల వైపు మొక్కు చూపేలాగా వాళ్ళని ప్రోత్సహించి మంచి మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా వాళ్ళకి చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి నైపుణ్యం సంపాదించడం ద్వారా వాళ్ళ జీవితంలో మరింత మెరుగుదిద్దడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినట్టు వీరబాబుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి అవకాశాన్ని అంటే అతనికి మిగతా టైంలో కూడా మీరు సహాయ సహకారం అందిస్తే ఇటువంటి కార్యక్రమంలో ఎంతో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పోలీస్ తరఫున కూడా మేము మా యొక్క సహాయ సహకారం అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు మల్లాడి వీరబాబు అండి. యువత క్రీడల పట్ల ఆసక్తి ఉండాలని చెప్పి చెడు వ్యసనాలు అనేవి ఉండకూడదని చెప్పి క్రీడలను ప్రోత్సహిస్తూ, నేను ఒక క్రీడాకారుని కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలా క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందండి. మనకి కారింగ్ ఎస్ఐ గారు ముఖ్య అతిథిగా వచ్చారండి. ఈ టోర్నమెంట్లో విజేతలుగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ను 3 ప్లేస్లను నిర్వహించడం జరిగినది. ఫస్ట్ ప్లేస్ చిన్నవలసల, సెకండ్ ప్లేస్ లక్ష్మీపతిపురం, థర్డ్ ప్లేస్ పెదగాడమగ. ఈ 3 జట్లకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగినది. 10 జట్లు పాల్గొన్నాయండి. ఇందులో 10 ఓవర్ల మ్యాచ్. అలాగే మీడియా మిత్రులకు కానీ క్రీడాకారులకు కూడా ధన్యవాదాలండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.